మనం ఆబ్జెక్ట్స్ మాత్రమే నేర్చుకున్నాం. ప్లస్ అవి ఏ స్టోరేజ్ క్లాసెస్ లో స్టోర్ అవుతాయి, స్టోర్ చేయొచ్చు, చేంజ్ చేయొచ్చు కూడా నేర్చుకున్నాం. డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. ఏవే స్టోరేజ్ క్లాస్ చెప్పుకున్నాం? స్టాండర్డ్ ఐఏ, వన్ జోన్, రెడ్యూస్ రిడెండెన్సీ, ఇంటెలిజెంట్ టైర్, గ్లేషియర్ ఇన్స్టాంట్, గ్లేషియర్ డీబార్టర్. ఓకే, ఇవి మనం డిఫరెంట్ స్టోరేజ్ క్లాసెస్. అవి మనం ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పాను. మనకి హ్యూజ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మాన్యువల్ గా 1 by 1 వెరిఫై చేసుకొని ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ మూవ్ చేయడం అంటే క్వైట్ ఇంపాసిబుల్ టాస్క్. కుదురుద్దా? మనకు 1 or 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఓకే. 1,00,000 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో S3 బకెట్ లో, మనం వెళ్ళి మాన్యువల్ గా ఈ ఆబ్జెక్ట్ నేను మూవ్ చేసుకోవాలి, దీన్ని నేను స్టాండర్డ్ నుంచి స్టాండర్డ్ ఐఏకి మూవ్ చేసుకోవాలి, దీన్ని స్టాండర్డ్ నుంచి గ్లేషియర్ కి మూవ్ చేయాలి. కుదురుద్దా ఇలా చేయటం? ఇంపాసిబుల్. ప్రతిరోజు వెరిఫై చేసి మాన్యువల్ గా ఆబ్జెక్ట్స్ మూవ్ చేసుకోవడం ఇంపాసిబుల్. కాబట్టి ఇక్కడ మనం లైఫ్ సైకిల్ రూల్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లైఫ్ సైకిల్ రూల్ అంటే మీరు ఒక రూల్ ని సెట్ చేయొచ్చు. ఎలా అంటే, నాకు స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఒక 60 days తర్వాత దాన్ని ఐఏకి మూవ్ చేయి, 60 days తర్వాత దాన్ని 1 zone లోకి మూవ్ చేయి, 120 days తర్వాత దాన్ని గ్లేషియర్ లోకి మూవ్ చేయి. ఇలా మనం లైఫ్ సైకిల్ రూల్ ని సెట్ చేస్తే అది ఆటోమేటిక్ గా స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్ట్స్ ని కానీ ఐఏలో ఉన్న ఆబ్జెక్ట్స్ ని కానీ మీ S3 అనేది మానిటర్ చేస్తూ ఉంటుంది. ఏదైనా మీ లైఫ్ సైకిల్ సెటప్ చేసిన రూల్ కనుక మ్యాచ్ అయితే ఆటోమేటిక్ గా దాన్ని మూవ్ చేస్తాయి. 1 స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ కి మూవ్ చేస్తాయి. దీన్ని లైఫ్ సైకిల్ రూల్స్ అంట. లైఫ్ సైకిల్ రూల్స్. అవి ఎక్కడ సెటప్ చేయాలి అంటే, చూడండి ఇక్కడ మేనేజ్మెంట్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ మేనేజ్మెంట్ లోకి వెళ్తే ఇక్కడ చూడండి లైఫ్ సైకిల్ రూల్. ఓకే, మనం క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ లైఫ్ సైకిల్ రూల్ అంటున్నాం. ఓకే, ఆ లైఫ్ సైకిల్ రూల్ కి ఒక నేమ్ ఇస్తాం. బ్యాచ్ 6 PM రూల్ 1, లేకపోతే ఆబ్జెక్ట్ మూవ్, ఏదో ఒక ఇట్లా నేమ్ ఇస్తాం. తర్వాత ఇప్పుడు మీరు క్రియేట్ చేయబోయే లైఫ్ సైకిల్ రూల్ ఓన్లీ కరెంట్ వర్షన్స్ కి అప్లికబుల్ అవ్వాలా, లేకపోతే అన్ని వర్షన్స్ కి అప్లికబుల్ అవ్వాలా? కరెంట్ వర్షన్స్ అంటే నిన్న మీకు గుర్తుందా, బకెట్ క్రియేట్ చేసేటప్పుడు మనం బకెట్ లెవెల్లో వర్షనింగ్ ఎనేబుల్ చేయొచ్చు. ఒకటే ఆబ్జెక్ట్ సేమ్ నేమ్ తో మల్టిపుల్ టైమ్స్ అప్లోడ్ చేస్తే మనకు వర్షన్ డిఫరెంట్ గా మెయింటైన్ అవుతూ ఉంటుందని చెప్పాను మీకు, అవునా? మనకు వర్షన్ డిఫరెంట్ గా మెయింటైన్ అవుతుంది అని చెప్పాను మీకు, అవును కదా? సపోజ్ ఇవాళ మీకు ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు. ఇవాళ ఒక ఫైల్ ఒక నేమ్ తో మనం అప్లోడ్ చేసాం, రేపు సేమ్ ఫైల్ ని ఏదో మాడిఫై చేసి సేమ్ నేమ్ తో అప్లోడ్ చేస్తే ప్రీవియస్ కాపీ ఓవర్ రైడ్ అవ్వకుండా రెండింటికి డిఫరెంట్ వర్షన్స్ మెయింటైన్ అవుతాయి అని చెప్పాను. అది ఎప్పుడు అవుద్ది? బకెట్ లెవెల్లో మనం వర్షన్ ని మెయింటైన్ చేసినప్పుడు. బకెట్ లెవెల్లో మనం వర్షన్స్ ని మెయింటైన్ చేసినప్పుడు. కరెక్ట్? ఇదేనా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మనం ఏదైతే లైఫ్ సైకిల్ రూల్ మనం క్రియేట్ చేస్తున్నామో, ఈ లైఫ్ సైకిల్ రూల్ అనేది చూడు ఇక్కడ అన్ని ఆబ్జెక్ట్స్ కి అప్లికబుల్ అవ్వాలా, లేతే ఒక పర్టిక్యులర్ స్కోప్ కి అప్లికబుల్ అవ్వాలా అనేది ఇక్కడ ఇస్తాం అనమాట. ఓ పర్టిక్యులర్ స్కోప్. జనరల్ గా మనం కాస్ట్ పర్స్పెక్టివ్ లోకి వచ్చేసరికి మనం అన్నిటికీ అప్లై చేస్తాం. ఎందుకంటే కరెంట్ వర్షన్ అయినా ప్రీవియస్ వర్షన్ అయినా దేనికైనా కాస్టే కదా. ఏ వర్షన్ అయినా వదిలేయండి, సైజుని బట్టే మనకి ఛార్జెస్ ఉండేది. కాబట్టి మనకి ఈ స్టోరేజ్ క్లాస్ లో మనం కొన్ని పర్టికులర్ ఆబ్జెక్ట్స్ ని యూజ్ చేసుకోవట్లేదు అంటే దానికి అనవసరంగా ఛార్జెస్ అప్లికబుల్ చేయడం వేస్ట్ కదా. ఓకే, కాబట్టి మనం ఇలా అప్లై చేసుకుంటాం. ఇక్కడ చూడండి, అసలు మీ లైఫ్ సైకిల్ రూల్లో ఏం జరగాలి యాక్షన్. ఇక్కడ చూడండి కొన్ని ఆప్షన్స్ ఉన్నాయి. ఏం జరుగుతుంది చూడండి. మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్. ఒక స్టోరేజ్ క్లాస్ నుంచి ఇంకో స్టోరేజ్ క్లాస్ మూవ్ అవ్వటం, కరెంట్ వర్షన్స్. తర్వాత రెండోది మూవ్ నాన్ కరెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్. నాన్ కరెంట్ అంటే బిఫోర్ వర్షన్, ఈవెన్ ఓల్డ్ వర్షన్ కూడా కావచ్చు. థర్డ్ది ఎక్స్పైర్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్.
అంటే కొన్ని రోజుల తర్వాత, ఇప్పుడు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఫ్లిప్కార్ట్ లో కొన్ని ఇమేజెస్ మీకు కనిపిస్తా ఉంటాయి, 50% సేల్ వ్యాలిడ్ ఫర్ ఓన్లీ అనదర్ 3 days అని. 3 days తర్వాత ఏమవ్వాలి? ఎక్స్పైర్ అవ్వాలిగా. అలాంటి ఆప్షన్స్ కోసం ఇది వాడతాం. అంటే మీరు అప్లోడ్ చేసే ఆబ్జెక్ట్ ఇన్ని రోజులకి వ్యాలిడిటీ ఉండాలి అని మీరు చూస్ చేసుకోవచ్చు. ఆ వ్యాలిడిటీ తర్వాత ఎక్స్పైర్ అయిపోతాయి. ఆ ఎక్స్పైర్ అయిన వాటిని మనం పర్మనెంట్ గా డిలీట్ కూడా చేయొచ్చు. ఎక్స్పైర్ అంటే మోర్ ఆర్ లెస్ ఇన్యాక్టివ్ అనమాట. దాని తర్వాత డిలీట్ కూడా చేయొచ్చు. చూడండి, ఆప్షన్ కూడా ఉంది. ఎక్స్పైర్ అయిన తర్వాత మనం పర్మనెంట్ డిలీట్ కూడా చేయొచ్చుగా. పర్మనెంట్ డిలీట్ ఆఫ్ కరెంట్ వర్షన్ అండ్ ఆల్ వర్షన్స్. ఇట్లా మనకి ఏదైతే ఆప్షన్ కావాలో వీటిలో మనం చూజ్ చేసుకోవాలి. ఇప్పటికి మనం ప్రస్తుతానికి ఈ ఆప్షన్ చూజ్ చేద్దాం. ఏం చేద్దాం? మూవ్ కరెంట్ వర్షన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ బిట్వీన్ స్టోరేజ్ క్లాసెస్ అని మనం సెలెక్ట్ చేసుకుంటాం. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద చూడండి, ఇప్పుడు స్టోరేజ్ స్టాండర్డ్ లో ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇవ్వచ్చు, స్టాండర్డ్ లో ఉన్న ఆబ్జెక్ట్ స్టాండర్డ్ అయ్యేలోకి మూవ్ చేయి. ఎన్ని రోజుల తర్వాత? ఒక 60 రోజుల తర్వాత చెయ్యి. ఓకే, ఇట్లా మీరు డిఫరెంట్ గా ఇవ్వచ్చా. నెక్స్ట్ మీరు గ్లేషియర్ లోకి మూవ్ చేయి. గ్లేషియర్ లోకి మూవ్ చేయి ఎన్ని డేస్ తర్వాత? ఒక 400 రోజుల తర్వాత. ఊరికట్లా ఇస్తున్నానులే. ఇలా నేను రూల్ ఎలా కావాలంటే నాకు అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఓకే, సో ఆ నెంబర్ ఆఫ్ డేస్ ని బట్టి 60 రోజులు అవగానే ఇక్కడికి మూవ్ చేస్తుంది ఆబ్జెక్ట్. 400 రోజు అవగానే ఇక్కడికి మూవ్ చేస్తుంది. మధ్యలో ఇంకోటి కూడా పెట్టుకోవచ్చు మీరు. 200 రోజు అవగానే రెడ్యూస్డ్ టెండెన్సీలోకి వెళ్ళు. అలా మనం చూజ్ చేసుకోవచ్చు. సార్ ఇప్పుడు స్టాండర్డ్ అయ్యాక మూవ్ చేయమని చెప్తున్నాం సార్. ఎక్కడి నుంచి చేయమని చెప్తున్నాం? స్టాండర్డ్ నుంచి ఫస్ట్ మీకు స్టాండర్డ్ లోనే కదా డిఫాల్ట్ ఉండేది. అది ఎక్కడ స్పెసిఫై చేస్తాం సార్? చేయాల్సిన అవసరంలా. నీకు ఆబ్జెక్ట్ అప్లోడ్ చేసినప్పుడు స్టాండర్డ్ లో ఉంటే ఈ రూల్ అది. స్టాండర్డ్ లో ఉంటే అక్కడ నుంచి స్టాండర్డ్ అయ్యేలోకి రమ్మని. నీకు ఎప్పుడు హై కాస్ట్ నుంచి లో కాస్ట్ కదా. స్టాండర్డ్ అయ్యేలా ఉందనుకోండి సార్, దానికన్నా లోకి పెట్టలేదు. అవును, నెక్స్ట్ గ్లేషియర్. అవును, మరి స్టాండర్డ్ కంటే హైకి వెళ్ళలేం కదా. అయ్యే నుంచి ఇంకా ముందుకు వెళ్ళలేం మనం, ఇంకా లోకి రావాలి. ఓకే సార్, అర్థమైంది. ఇది కాస్ట్ సేవింగ్ కదా, లో కాస్ట్ లోకి వచ్చేయాలి, అంతేగాని హై కాస్ట్ కి వెళ్ళలేము. ఇప్పుడు స్టాండర్డ్ అయ్యేలో ఉన్నది ఇంకా లో కాస్ట్ కి పెట్టకూడదు సార్? అంటే మధ్యలో కానీ కూడా యాడ్ చేసుకోమని చెప్పాగా. 200 రోజుల తర్వాత రెడ్యూస్డ్ టెండెన్సీకి వెళ్ళమని పెట్టుకో. ఈ మధ్యలో మీ ఇష్టం అది. అర్థం కాలేదా? ఇప్పుడు ఇది రిమూవ్ చేసేసి ఇంటెలిజెంట్ టైర్ లోకి వెళ్ళు 200 రోజుల తర్వాత. దీని తర్వాత గ్లేషియర్ లోకి వెళ్ళు, లేకపోతే 1 zone లోకి వెళ్ళు 300 రోజుల తర్వాత. దాని తర్వాత గ్లేషియర్ లోకి వెళ్ళు, ఇంకా లో కాస్ట్. ఇది గ్లేషియర్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది చూడండి. నేను ఇప్పుడు యాడ్ కొట్టగానే లో కాస్ట్ ఆటోమేటిక్ గా చూపిస్తుంది చూడండి. ఇప్పుడు 400 లోకి వెళ్ళు, ఇలా ఇచ్చుకో. ఆటోమేటిక్ గా డేస్ ప్రకారం మూవ్ అవుతూ ఉంటుంది. కింద చూడండి, ఆల్రెడీ మీకు ఒక ట్రీ కూడా చూపిస్తుంది. ఇదిగో ఆబ్జెక్ట్ అప్లోడ్ బై డిఫాల్ట్ ఎక్కడికి చేస్తున్నావు? స్టాండర్డ్ లోకి, అంతే కదా. ఆ స్టాండర్డ్ నుంచి ఎన్ని రోజులకి? ఐఏ నుంచి ఇంటెలిజెంట్ టైరింగ్ ఎన్ని రోజులకి? దాని నుంచి 1 zone ఎన్ని రోజులకి? తర్వాత లీస్ట్ వచ్చేసి గ్లేషియర్. అలా మూవ్ అయింది. అసలు ఈ లైఫ్ సైకిల్ రూల్ అనే కాన్సెప్ట్ ఉంది మీ కాస్ట్ సేవింగ్ కోసం కదా. కాస్ట్ సేవింగ్ అనేది ఎప్పుడు హై కాస్ట్ నుంచి లో కాస్ట్ మూవ్ అయితే సేవ్ అయింది, అంతేనా? అంతే కదా. అంతేగాని కాస్ట్ సేవింగ్ అంటే పెంచుకోవడం కాదు కదా. అది ఇలా మనం అర్థమైందా వెంకటేశం? అదే సార్, ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న ఆబ్జెక్ట్ స్టాండర్డ్ లో ఉంది కాబట్టి స్టాండర్డ్ అయ్యే నేను చూపిస్తుంది. స్టాండర్డ్ లో ఉంది కాబట్టి కాదు, మనం అప్లోడ్ చేసినప్పుడు స్టాండర్డ్ లోనే ఉంటది అది. అంటిల్ అన్లెస్ మీరు స్పెసిఫిక్ గా చూస్ చేసుకుంటే తప్ప. ఇప్పుడు మనం స్టాండర్డ్ అయ్యేకి చేంజ్ చేసుకున్నాం సార్. ఇప్పుడు స్టాండర్డ్ అయ్యే నుంచి ఫర్దర్ అప్లై అయ్యింది, అంతే కదా. ఇంకా అక్కడ స్టాండర్డ్ అయ్యే కనపడదు, తర్వాత ఇంటెలిజెంట్ టైరింగ్ నుంచి కనపడుతుంది లైఫ్ సైకిల్ రూల్ లో. అవును, ఓకే సార్, అర్థమైంది.
కరెక్ట్. ఓకే, ఇలా ఇచ్చేసి మనం క్రియేట్ రూల్ అని ఇవ్వగానే ఆటోమేటిక్ గా రూల్ అనేది క్రియేట్ అయిపోద్ది. రూల్ అనేది చూడండి ఆటోమేటిక్ గా రూల్ కూడా ఎనేబుల్ అయిపోద్ది. ఇది అప్లికబుల్ టు ఎంటైర్ బకెట్ అన్నాం. ఇది ఒక ట్రాన్సాక్షన్ ఇలా జరుగుతుంది. స్టాండర్డ్ నుంచి స్టాండర్డ్ ఐఏకి, దెన్ ఇంటెలిజెంట్ టైరింగ్ కి, దెన్ వన్ జోన్ ఐఏకి, దెన్ గ్లేషియర్. ఈ ఆర్డర్ లో మూవ్ అవుతూ ఉంటుంది నెంబర్ ఆఫ్ డేస్ ని బట్టి. ఆ నెంబర్ ఆఫ్ డేస్ కూడా మనమే చూస్ చేసుకున్నాం. ఇలా ఎన్ని లైఫ్ సైకిల్ రూల్స్ కావాలంటే అన్ని లైఫ్ సైకిల్ రూల్స్. ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. మీరు S3 బకెట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ స్టోర్ చేసుకున్నారనుకో, PDF డాక్యుమెంట్స్, ఇమేజెస్, ఓకే, వీడియో ఫైల్స్ ఇట్లా ఉన్నాయి అనుకో, ఒక్కొక్క కేటగిరీకి ఒక్కొక్క రూల్ కూడా అప్లై చేసుకోవచ్చు. సపోజ్ నేను రూల్ క్రియేట్ చేస్తున్నాను, నాకు ఓన్లీ PDF డాక్యుమెంట్స్ కి అప్లికబుల్ అవ్వు అని కూడా మనం చెప్పచ్చు. ఎలా అది చూడండి, ఇక్కడే ఉంది ఆప్షన్ కూడా. కొత్తగా రూల్ క్రియేట్ చేస్తున్నా, PDF మూవ్ అని పెడతాను. ఇదో ఇక్కడ ఫిల్టర్స్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఫిల్టర్స్ అని ఇక్కడ ఇదో ప్రిఫిక్స్ మేబీ ఒక star.pdf ఇలా ఒక స్పెసిఫిక్ రూల్స్ ని కూడా మనం ఇగో ఈ PDF కి మనం ఎక్స్టెన్షన్ అప్లై చేయొచ్చు అని కూడా ఉంటుంది ఇక్కడ. .pdf అని అప్పుడు ఏమైంది, ఓన్లీ PDF డాక్యుమెంట్స్ మాత్రమే రూల్ అప్లికబుల్ అవుతుంది. లేదు లేకపోతే ఒక నేమింగ్ కన్వెన్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే మూవీస్ star.star నేమ్, ఫైల్ నేమ్ లో మూవీస్ అని ఉంటే కనుక అక్కడ నుంచి ఫర్దర్ గా ఇదవ్వు అని. ఓకే, ఇలా మనం స్పెసిఫిక్ ఫార్మాట్ ఆఫ్ ఫైల్స్ కూడా మనం రూల్స్ అప్లై చేసుకోవచ్చు. మీరు ఏమి ఇవ్వలేదు అనుకోండి, ఏ ఫార్మాట్ లో ఉన్నా ఆ రూల్ అప్లికబుల్ అయిపోతుంది. ఏ ఫార్మాట్ లో ఉన్నా ఆ రూల్ అనేది అప్లికబుల్ అయిపోతుంది. డన్. ఓకే, యా, ఇలా మనకి అర్థమైందిగా, రూల్స్ అర్థమైందిగా. ఇలా ఎన్ని రూల్స్ అయినా అప్లికబుల్ చేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకోటి, రూల్స్ క్రియేట్ చేసినంత మాత్రాన కాస్ట్ ఏం పడదు మనకి. స్టిల్ కాస్టింగ్ వచ్చేసి మనం ఇనిషియల్ గా దేనికైతే కాస్టింగ్ అప్లికబుల్ దానికి, అది సైజును కావచ్చు, ఫ్రీక్వెన్సీ ఆఫ్ యాక్సెస్ కావచ్చు, నెంబర్ ఆఫ్ టైమ్స్ యాక్సెస్ రీడ్ అండ్ రైట్ కావచ్చు, దాని బేస్ మీదే ఉంటుంది. ఇంకోటి ఎన్క్రిప్షన్, RDS లో అయినా మీకు S3 లో అయినా ఎన్క్రిప్షన్ అప్లికబుల్ చేస్తే ఛార్జెస్ పడతాయి, గుర్తుంచుకోండి. రైట్, ఎక్సలెంట్. ఓకే, ఇంకా ఏం ఆప్షన్స్ ఉన్నాయి చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్స్ సెక్షన్ లో ఇక్కడ ఉన్న ఫోల్డర్స్ అండ్ ఆబ్జెక్ట్స్ మొత్తం కనిపిస్తాయని చెప్పుకున్నాం. తర్వాత మేనేజ్మెంట్ లో ఏం చెప్పుకున్నాం మనం, లైఫ్ సైకిల్ రూల్స్ ని అప్లికబుల్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి మెట్రిక్స్. అసలు మీ బకెట్ లో ఎన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, వాటి టోటల్ సైజ్ ఎంత, ఓకే, ఓవరాల్ ఈ మెట్రిక్స్ ని మనం ఎనేబుల్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే ఇది మనం క్లౌడ్ వాచ్ కాన్సెప్ట్ లో చూపిస్తాం మీకు ఎలా ఎనేబుల్ చేయాలో. అది గనక ఎనేబుల్ చేస్తే మీకు ఇక్కడ చూడండి ఆప్షన్స్, మీ టోటల్ బకెట్ సైజ్ ఎంత, ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, ఈ డీటెయిల్స్ మొత్తం కూడా, ఓకే, డీటెయిల్స్ మొత్తం కూడా ఇక్కడ మనకు కనిపిస్తాయి. ఇగో ఏ స్టోరేజ్ క్లాస్ లో ఎన్ని ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మీకు ఒక 100 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకో, స్టాండర్డ్ లో 50, స్టాండర్డ్ ఐఏలో 20, గ్లేషియర్ లో ఇంకొక 20, ఇట్లా మనకి ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఆప్షన్స్. ఈ రెప్లికేషన్ ఏంటో మీకు చెప్తాను, జస్ట్ వెయిట్, దానికి వస్తాను నేను. ఇవన్నీ మనకి మెట్రిక్స్ ని ఇక్కడ చూడొచ్చు అనమాట. జస్ట్ టు సీ ద టోటల్ సైజ్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ అండ్ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ద బకెట్. ఇవి మనం చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇది మళ్ళీ మనం హోల్డ్ ఆన్ వెయిట్ చేయాలి. నెట్వర్కింగ్ యాక్సెస్ పాయింట్స్ అంటే
మీ S3 బకెట్ ని ఏ పాయింట్స్ నుంచి యాక్సెస్ చేసుకోవచ్చు అనే యాక్సెస్ పాయింట్స్ మీద మనం స్పెసిఫిక్గా చేస్తాం. దీన్ని మనం యాక్సెస్ పాయింట్స్ అంటాం. నెట్వర్కింగ్ లో ఇంకా ఎక్కువ చెప్పుకుంటాం, మీకు అర్థం కాదు ఇక్కడ నేను చెప్పిన, అలా వదిలేయండి. నెట్వర్కింగ్ లోకి వెళ్ళినప్పుడు మళ్ళీ రీక్యాప్ చేస్తా దాన్ని. ఓకే, తర్వాత ఇక్కడ ఏముంది? పర్మిషన్స్. పర్మిషన్స్ అంటే మీరు క్రియేట్ చేసిన బకెట్ కి ఎవరెవరికి ఎలాంటి పర్మిషన్ ఉండాలి. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ ఉంటాయి. ఒకటి బకెట్ ఓనర్. బకెట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో వారికి కంప్లీట్ పర్మిషన్ ఉండొచ్చు కాదు, ఉంటాయి. నేను బకెట్ ఓనర్ అనుకో, నాకు కంప్లీట్ పర్మిషన్స్ ఉంటాయి. ఇలానే నేను నా రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు మీ అందరికి యాక్సెస్ ఇవ్వాలి అనుకున్నాను అనుకోండి, నేను నా బకెట్ ని పబ్లిక్ చేయొచ్చు. అలా కాకుండా నేను ఒక సింగిల్ పర్సన్కి ఇస్తాను, ఇంకొకరికి ఇస్తాను అనుకుంటే, ఇండివిజువల్ గా మీ AWS మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు మీకు AWS అకౌంట్ నెంబర్ ఒకటి క్రియేట్ అవుతుందిగా, ఆ అకౌంట్ నెంబర్ తీసుకొని నేను వాళ్ళకి మాత్రమే పర్మిషన్ ఇవ్వచ్చు. అంటే నేను నా ఓన్ గా రెస్ట్రిక్ట్ చేసుకోవచ్చు, ఓన్లీ నాకు మాత్రమే పర్మిషన్ ఉండాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది వచ్చేసరికి అందరికీ పర్మిషన్ ఇవ్వచ్చు. మూడోది ఇండివిజువల్ యూజర్ కి పర్మిషన్. ఇవి మన దగ్గర ఉన్న ఆప్షన్. అవి ఎలా ఇవ్వాలి? మీరు బకెట్ లెవెల్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్మిషన్స్ చేంజ్ చేయాలి అంటే, ఆ బకెట్ మీద ఉన్న బ్లాక్ ని రిమూవ్ చేయాలని చెప్పా. బకెట్ క్రియేట్ చేసేప్పుడు నిన్న చెప్పాను, గుర్తుందా? మీరు బ్లాక్ ని రిమూవ్ చేయండి. ఒకవేళ పొరపాటున మీరు బకెట్ క్రియేట్ చేసేప్పుడు చేయలేకపోయినా తర్వాత అయినా మీరు రిమూవ్ చేసుకోవచ్చు అని చెప్పాను. అవునా? ఇట్ కెన్ బి క్రియేటెడ్ ప్లీజ్. ఎప్పుడైనా మనం రిమూవ్ చేసుకోవచ్చు, ఎయిదర్ డ్యూరింగ్ బకెట్ క్రియేషన్ ఆర్ ఆఫ్టర్ బకెట్ క్రియేషన్ ఆల్సో. ఆ బ్లాక్ ను మనం రిమూవ్ చేసుకోవచ్చు. బ్లాక్ ను రిమూవ్ చేస్తేనే మనం పర్మిషన్స్ ను మాడిఫై చేయగలుగుతాం, గుర్తుంచుకోండి. బ్లాక్ ని రిమూవ్ చేయగలిగితేనే మనం పర్మిషన్స్ ని చేసుకోగలుగుతాం. సో ఇక్కడికి వెళ్ళేసి బ్లాక్ చేసాం కదా మనం. ఓకే, ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇది చూడండి, ఏముంది ఆప్షన్ ఇక్కడ? ACL ఉంది. ACL is nothing but access control list. యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అంటే మీ బకెట్ యాక్సెస్ ని ఎలా కంట్రోల్ చేయాలి. ఓకే, ఇక్కడ చూడండి ఏముంది? బకెట్ ఓనర్. ఓకే, నెక్స్ట్ అంటే నాకు మాత్రమే యాక్సెస్ ఉంది, బికాస్ ఐఎమ్ ద ఓనర్. లేదు నేను అందరికి యాక్సెస్ ఇస్తాను, ఏమవుద్ది ఇక్కడ? పబ్లిక్ అవుద్ది. లేదు నేను స్పెసిఫిక్ యూజర్ కి యాక్సెస్ ఇవ్వగలుగుతాను అంటే, చూడండి ఇక్కడ ఇప్పుడు ఎడిట్ ఇచ్చాను అనుకోండి, బకెట్ ఓనర్షిప్ అని. ACLs enabled. Yes. Okay. Object owner preferred. That's fine. Save changes. First ACLs enable చేసేస్తే మనకి ఇప్పుడు ఇక్కడ ఈ బకెట్ లెవెల్ పాలసీని మనం ఓకే ఇక్కడ మనం ఎడిట్ చేసేసి ఇక్కడికి వచ్చాం అన్నమాట. ఇక్కడ ఎడిట్ చేసేసి ఇదిగో ఏముంది ఇక్కడ? బకెట్ ఓనర్కి ఏం పర్మిషన్ ఉండాలి, తర్వాత ఎవ్రీవన్. ఇప్పుడు నేను బకెట్ ని ఎవరైనా వాడుకున్నాను, మనం లిస్ట్ పబ్లిక్ చేసాం అనుకోండి, ఇంకెవరైనా వాడుకోవచ్చు. ఇలా బకెట్ ని ఇప్పుడు నేను ఓనర్ అనుకోండి, నేను పర్మిషన్ ఇవ్వకుండా మీకేమన్నా ఇదిగో నా బకెట్ లో ఒక మూవీ ఉంది, నువ్వు వెళ్ళి చూడు అని నేను నా మూవీ URL ఇచ్చాను అనుకో, మీకు పర్మిషన్ డినైడ్ అని వస్తుంది. ఎందుకు? నేను పబ్లిక్ చేయకుండా మీకు URL ఇస్తున్నా. యాక్సెస్ అవుద్దా? అవ్వదు. సో నేను ఈ బకెట్ లోకి ఏదైనా అప్లోడ్ చేసి మీకు యాక్సెస్ చేసుకోమని నేను ఇవ్వాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ బకెట్ కంప్లీట్ పర్మిషన్ ఇవ్వాలి. ఓకే, చూపిస్తా ఎర్రర్ కూడా ఎలా వస్తుందో చూపిస్తాను మీకు. తర్వాత ఇదిగో ఇండివిజువల్ యూజర్ ఏముంది?
యాడ్ గ్రాంటీ. నేను పబ్లిక్ చేయకుండా మీ ఇండివిజువల్ అకౌంట్స్ తీసుకొని మీ ఇండివిజువల్ అకౌంట్ ఇక్కడ యాడ్ చేస్తే ఓన్లీ ఆ అకౌంట్ కి మాత్రమే యాక్సెస్ వస్తాయి. ఇలా నేను ఎన్ని అకౌంట్స్ ఇచ్చుకోవాలంటే అన్ని అకౌంట్స్ ఇచ్చుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ 30 మంది ఉన్నారనుకోండి, 30 మందిలో నేను ఓన్లీ 5గురికి యాక్సెస్ ఇవ్వాలి. మీ 5గురు అకౌంట్ నెంబర్ తీసుకొని ఇక్కడ యాడ్ చేస్తా 1 by 1. అప్పుడు ఓన్లీ 5గురికే పర్మిషన్. చూడండి ఇక్కడ క్లియర్, ఇక్కడ బటన్ కొడితే అడుగుద్ది. చూడండి ఇక్కడ ఎవరికి యాక్సెస్ ఇవ్వాలి, ఏం యాక్సెస్ ఇవ్వాలి, లిస్ట్, రీడ్, రైట్, ఓన్లీ రీడ్ యాక్సెస్ ఇస్తారా, రైట్ యాక్సెస్ ఇస్తారా అనేది మీ ఇష్టం, మీరు అలా ఇచ్చుకోవచ్చు. సార్ లిస్ట్ యాక్సెస్ అంటే ఏంటి సార్? అది డిస్ప్లే చేయను. ఓకే, రీడ్ అంటే ఆబ్జెక్ట్స్ రీడ్ చేయడం అంతా సార్? ఆబ్జెక్ట్స్ రీడ్ చేయడం, ఏమో జస్ట్ డిస్ప్లే చేయడం. ఓకే సార్. ఒకటేమో ఆబ్జెక్ట్ లెవెల్లో, ఒకటేమో బకెట్ లెవెల్లో. ఇప్పుడు మీరు బకెట్ లెవెల్లో లిస్ట్ ఆబ్జెక్ట్స్ అన్నాం అనుకో, ఆబ్జెక్ట్స్ ని మీరు మాడిఫై చేయొచ్చు, ఆబ్జెక్ట్స్ ని రీడ్ చేయొచ్చు, ఆబ్జెక్ట్ ని డిలీట్ చేయొచ్చు. తర్వాత బకెట్ లెవెల్లో మీరు పర్మిషన్ చేంజ్ చేయడం కానీ, తర్వాత ఇప్పుడు మనం లైఫ్ సైకిల్ రూల్ క్రియేట్ చేసామా, ఇప్పుడు మీరు చెప్పండి, మీకు నేను బకెట్ యాక్సెస్ ఇవ్వలేదనుకో, మీరు లైఫ్ సైకిల్ రూల్ ఎలా సెట్ చేస్తారు? మీకు పర్మిషన్ ఉంటుందా? ఇప్పుడు ఆ లైఫ్ సైకిల్ రూల్ అనేది బకెట్ లెవెల్లో చేంజ్ చేయాలా, ఆబ్జెక్ట్ లెవెల్లోనా? బకెట్ లెవెల్. అప్పుడు మీకు బకెట్ లెవెల్ యాక్సెస్ ఉండాలా వద్దా? అట్లా. సో ఒకటేమో ఆబ్జెక్ట్ లెవెల్, ఒకటేమో బకెట్ లెవెల్. అర్థమైందా పవన్? సార్ అర్థమైంది సార్. ఓకే రైట్. ఇలా మనకి ఇలా బకెట్ పర్మిషన్స్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. ఎస్, సేవ్ చేంజెస్ అనగానే మీ బకెట్ పబ్లిక్ అని అరుస్తూ ఉంటది. ఎందుకంటే మీరు ఇక్కడ పబ్లిక్ చేశారుగా పైన, ఇదిగో మీరు పబ్లిక్ అన్నారుగా, మీకు ఇంకా బకెట్ ఎక్కడ కనిపిస్తే అక్కడ బాబు యూ మేడ్ యువర్ బకెట్ యాజ్ ఏ పబ్లిక్ అని చెబుతూ ఉంటది మనకి. మనం దాన్ని కేర్ఫుల్ గా చూసుకోవాలి. అప్పటి నుంచి ఏం జరిగింది? యాక్సెస్ డినైడ్ ఫర్ వాట్? బకెట్ పాలసీ యాక్సెస్ కంట్రోల్. ఇక్కడ బ్లాక్ తీసేయాలిగా, సేవ్ చేంజెస్ అనాలిగా. అది నిన్న కరెక్ట్ అప్డేట్ అవ్వాలా. చూసారా, బ్లాక్ తీసేయకపోతే ఏమవుతుంది? మనం అప్డేట్ చేయడం ట్రై చేసినా అది అవ్వట్లేదు, అలౌ చేయట్లే. మనం చెప్పానుగా బ్లాక్ యూజ్ అది. ఇప్పుడు మనం బ్లాక్ తీసేసాం కదా, ఇప్పుడు వెళ్ళి మీరు దాన్ని పబ్లిక్ చేయండి, హ్యాపీగా అయిపోద్ది. ఎస్ ఐ అండర్స్టాండ్, డోంట్ వరీ. అయిందా? ఇప్పుడు మీరు బకెట్ చూడండి, బకెట్ సెల్ ఎవరమ్మా చెప్పండి బ్రదర్. కూర్చోండి సోఫాలో ఆపోజిట్ 7:30కి. ఓకే, పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఇంకా మీరు ఎక్కడ చూసినా ఈ బకెట్ సర్కిల్ ఇక్కడ మీరు పబ్లిక్ నేమ్ కనిపించగానే ఏమొస్తుంది? బకెట్ నేమ్ చూడగానే పబ్లిక్. ఇలా మీరు బకెట్ పర్మిషన్స్ ని మీరు ఓనర్ అయితే మీ ఓన్ గా సెల్ఫ్ ఉంచుకోవచ్చు, లేకపోతే అందరికీ యాక్సెస్ ఇవ్వచ్చు, లేకపోతే ఇండివిజువల్ అకౌంట్స్ కూడా యాడ్ చేయొచ్చు. అది ఒకసారి అతన్ని కూర్చోమని చెప్పు. 7:30కి డెమోన్స్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమేమి ఆప్షన్స్ కంప్లీట్ చేసాం మనం? ఆబ్జెక్ట్స్ లిస్ట్ చేస్తున్నాం, పర్మిషన్స్ మాట్లాడుకున్నాం, మెట్రిక్స్ మాట్లాడుకున్నాం, మేనేజ్మెంట్ మాట్లాడుకున్నాం. ఇది నెట్వర్క్ లో చూద్దాం. ఇంకా మనకు మిగిలింది, మీకు నిన్న ఒక పాయింట్ చెప్పాను, బకెట్ క్రియేట్ చేసేప్పుడు మనకు కొన్ని ప్రాపర్టీస్ ని మనం మాడిఫై చేసుకోవచ్చు. బట్ మీరు మాడిఫై చేయకపోయినా నో ప్రాబ్లం, తర్వాత మనం మాడిఫై చేసుకోవచ్చు. బకెట్ క్రియేట్ చేసిన తర్వాత చెప్పాను, గుర్తుందా మీకు? అవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కొన్ని ఆప్షన్స్ చూడండి. మీరు ఏ రీజియన్ లో బకెట్ క్రియేట్ చేశారు? ముంబైలో.
మీకు ఇంకోటి అమెజాన్ లో ఒక విషయం గుర్తుంచుకోండి, AWS లో మీరు క్రియేట్ చేసే ప్రతి రిసోర్స్ కి బై డిఫాల్ట్ అమెజాన్ వాడు ఒక నేమ్ ఇచ్చుకుంటాడు, దాన్ని ARN అంటాం, విచ్ ఇస్ కాల్డ్ అమెజాన్ రిసోర్స్ నేమ్. మీరు క్రియేట్ చేసే ప్రతి రిసోర్స్ కి ఈ నేమింగ్ కన్వెన్షన్ ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ ARN, అమెజాన్ రిసోర్స్ నేమ్. అమెజాన్ రిసోర్స్ నేమ్. పర్ఫెక్ట్. ఎప్పుడు క్రియేట్ చేసాం దీన్ని? అదేగా, రైట్, గుడ్. నెక్స్ట్ బకెట్ వర్షనింగ్. నిన్న మనం చూసాంగా, ఏం చెప్పాను దీని అడ్వాంటేజ్ చెప్పండి. బకెట్ వర్షనింగ్ అంటే అడ్వాంటేజ్ ఏం చెప్పాం? ఒకే ఆబ్జెక్ట్ ని మల్టిపుల్ టైమ్స్ మనం అప్లోడ్ చేసినప్పుడు, ఓకే, ఈవెన్ కరెంట్ వర్షన్ కానీ ప్రీవియస్ వర్షన్ కానీ డిలీట్ చేయకుండా రెండింటికి డిఫరెంట్ వర్షన్స్ మెయింటైన్ చేసి 2 కాపీస్ మెయింటైన్ చేస్తాయి. దాన్ని మనం బకెట్ వర్షనింగ్ అంటాం. అది బకెట్ క్రియేట్ చేసినప్పుడైనా మనం వర్షనింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు, క్రియేట్ చేసిన తర్వాత అయినా ఎనేబుల్ చేసుకోవచ్చు. ఆల్రైట్, నెక్స్ట్ ట్యాగ్స్ చెప్పాలని ప్రత్యేకంగా ఐడెంటిఫికేషన్ అండ్ ఫిల్టరింగ్, ఇది కామన్ గా మనకి. ఓకే, నెక్స్ట్ డిఫాల్ట్ ఎన్క్రిప్షన్. ఇది మీకు RDS లో ఉంది, ఇక్కడ కూడా ఉంది, గుర్తుందిగా. మనకి బై డిఫాల్ట్ బకెట్ లో క్రియేట్ చేసుకునే ఆబ్జెక్ట్స్ కనుక సెక్యూర్ గా ఉండాలి, ఇవి నాన్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్, మనం వేరే వాళ్ళకి ఓపెన్ గా షేర్ చేయకూడదు, వీటిని వేరే వాళ్ళు ఓపెన్ చేసినా అవి వాళ్ళకి అర్థం కాకూడదు అనుకుంటే వాటికి మనం ఎన్క్రిప్షన్ అప్లికబుల్ చేయొచ్చు. ఇది కనుక ఎనేబుల్ చేస్తే బకెట్ లో స్టోర్ అయ్యే ప్రతి ఆబ్జెక్ట్ కూడా ఎన్క్రిప్షన్ అవుతుంది. సో ఇక్కడ ఎడిట్ అన్నాం అనుకోండి, ఎన్క్రిప్షన్ ఇప్పుడు డిజేబుల్ ఉంది. నేను ఎనేబుల్ అని కొట్టగానే ఏ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్, ఈ రెండు మీరు రాసుకోండి, నేను ఇంటర్వ్యూలో చాలా అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ సపోర్టెడ్ బై S3 బకెట్ అని అడుగుతారు. వాట్ ఆర్ ద డిఫాల్ట్ ఎన్క్రిప్షన్స్ ప్రొవైడెడ్ బై AWS S3 అంటారు. ఓకే, అమెజాన్ S3 మేనేజ్డ్ కీస్ SSC-S3 అంటాం, లేకపోతే SSC-KMS అంటాం. ఒకటేమో కీ మేనేజ్మెంట్ సర్వీస్, ఇంకోటేమో S3 మేనేజ్డ్ కీస్. 2 డిఫరెంట్ అప్రోచెస్ ఉంటాయి. ఈ 2 డిఫరెంట్ అప్రోచెస్ ద్వారా మనం ఆబ్జెక్ట్స్ ని ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు ఇంటర్వ్యూస్ లో. ఓకే, దీంట్లో మనకి ఏ ఆప్షన్ అంటే ఆప్షన్కి వెళ్ళొచ్చు. ప్రస్తుతం డిజేబుల్ చేయండి, కేర్ఫుల్, ఇది జస్ట్ చూసుకుని వదిలేయండి. మీరు ఏదో సరదాగా ఎన్క్రిప్షన్ చేస్తే చార్జెస్ పడిపోతాయి. ఓకే, సో ఏమేమి చూసినప్పుడు వర్షనింగ్ అయిపోయింది, ట్యాగ్స్ అయిపోయింది, డిఫాల్ట్ ఎన్క్రిప్షన్ అయిపోయింది. ఇంటెలిజెంట్ టైరింగ్ నిన్న చెప్పాను కదా మీకు, స్టాండర్డ్ స్టోరేజ్ క్లాస్ లో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఆప్షన్. మీకు దీనికి ఉన్న పవర్ ఏంటంటే, ఏ ఆబ్జెక్ట్ ఏ స్టోరేజ్ క్లాస్ లో ఉంటే మనకి సేవింగ్ అనేది మనకి ఇది రికమెండేషన్ చేస్తాను. అది ఇంటెలిజెంట్ టైరింగ్ అంటే పేరులోనే ఉంది. ఓకే,
ఫైన్, ఇవ్వడంతో అవసరం లేదు మనకి. ఇది చూడండి, సర్వర్ యాక్సెస్ లాగింగ్ అంటే అసలు మీ S3 బకెట్ ని ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు, ఎక్కడి నుంచి రిక్వెస్ట్ వస్తుంది, ఏ ఆబ్జెక్ట్ యాక్సెస్ చేసుకుంటున్నారు అనే ఇన్ఫర్మేషన్ మీకు సర్వర్ యాక్సెస్ లాగింగ్ లో మీకు చూపిస్తూ ఉంటుంది, లాగ్ అవుతూ ఉంటుంది మొత్తం. ఓకే, బకెట్ లెవెల్లో దీన్ని ఎనేబుల్ చేయండి. ఓకే, ఎక్కడైనా మీకు ఏ సాఫ్ట్వేర్ లో అయినా AWS అనే కాదు, యాక్సెస్ లాగ్స్ అంటే మీనింగ్ ఏంటంటే ఎవరెవరు యాక్సెస్ చేస్తున్నారు అనేది మీకు గుర్తుందా? కొన్ని డిఫెన్స్ సిస్టమ్స్ అవి ఇవి హ్యాక్ అయ్యి రిక్వెస్ట్ చైనా నుంచి వచ్చింది, పాకిస్తాన్ నుంచి వచ్చిందని చెబుతా ఉంటారు, గుర్తుందా? వీళ్ళకి ఎలా తెలుసు రిక్వెస్ట్ పాకిస్తాన్ నుంచి వచ్చిందని లేకపోతే చైనా నుంచి వచ్చిందని? యాక్సెస్ లాగ్స్ లో స్టోర్ అయింది, సోర్స్ IP ఎక్కడ అని. సో మీకు గుర్తుంచుకోండి, AWS అనే కాదు, ఎక్కడైనా యాక్సెస్ లాగ్స్ అంటే ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ తీసుకుంటారనే ఇన్ఫర్మేషన్ ఈ లాగ్స్ లో ఉంటాయి అన్నమాట. వాటిని యాక్సెస్ లాగ్స్ అంటాం. కామన్, ఏ సాఫ్ట్వేర్ అయినా కామన్ ఇది. ఓకే, ఇది క్లౌడ్ ట్రైల్ లో వద్దాం, జస్ట్ హోల్డ్ ఆన్, ఇది మనకి ఇప్పుడు అవసరం లేదు, అర్థం కాదు మనకి. ఈవెంట్ నోటిఫికేషన్స్ అంటే బకెట్ లో ఏదైనా ఒక యాక్టివిటీ జరిగినప్పుడు మనం ఎప్పుడు సిస్టమ్ మీద కూర్చొని అవైలబిలిటీలో ఉన్నాం కాబట్టి ఇక్కడ ఈవెంట్ నోటిఫికేషన్ అనేది ఎనేబుల్ చేయొచ్చు మనం. అంటే ఆబ్జెక్ట్ ని ఎవరైనా ఆబ్జెక్ట్ డిలీట్ చేసినా, కాపీ చేసినా, డౌన్లోడ్ చేసినా, అప్లోడ్ చేసినా మీకు వెంటనే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. కాకపోతే ఇక్కడ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేయాలి అంటే మీకు స్టోరేజ్ అయిపోయిన తర్వాత SNS అనే ఒక కాన్సెప్ట్ చెప్పబోతున్నాం, దట్ ఈస్ నోటిఫికేషన్ సర్వీస్. అది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి చూద్దాం మనం ఈ ఆప్షన్. అంటే ప్రాక్టికల్ గా మనం ఇంప్లిమెంట్ చేద్దాం. ఎలా చేద్దాం అంటే ఫస్ట్ నోటిఫికేషన్ నేర్చుకుందాం, నేర్చుకున్న తర్వాత దాన్ని తీసుకొచ్చి S3 బకెట్ మీద అప్లై చేద్దాం. ఎలా చేద్దాం? ఎవరైనా ఆబ్జెక్ట్ ని డిలీట్ చేస్తే నాకు మెయిల్ పంపించు, ఎవరైనా ఆబ్జెక్ట్ ని అప్లోడ్ చేస్తే నాకు మెయిల్ పంపించు, అలా చేసి ప్రాక్టికల్ గా టెస్ట్ చేద్దాం మనం. ఇప్పుడు 4-5 ఆబ్జెక్ట్స్ మనం అప్లోడ్ చేసాంగా, అది అలా ఉంచుదాం. SNS అయిపోయిన తర్వాత దాన్ని అప్లై చేసి వెళ్ళి మనం ఒక ఆబ్జెక్ట్ ని డిలీట్ చేద్దాం. చేయగానే మనకు నోటిఫికేషన్ వస్తో రాదో టెస్ట్ చేద్దాం ప్రాక్టికల్ గా. కానీ అది టెస్ట్ చేయాలంటే ఫస్ట్ మీకు SNS టాపిక్ అవ్వాలి, లేకపోతే అర్థం కాదు మీకు. సో దాన్ని అలా ఉంచి మళ్ళీ బ్యాక్ వద్దాం SMS తర్వాత. ఓకే, ఇవన్నీ ఓకేలే. ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్, మీ బైక్ స్పీడ్ పెరగాలంటే మనం యాక్సలరేటర్ పెంచుతాం, అంతేనా? యాక్సలరేటర్ పెరిగే కొద్దీ స్పీడ్ పెరుగుతుంటుంది, స్పీడ్ పెరిగే కొద్దీ ఫ్యూయల్ ఎక్కువ కాలుతా ఉంటుంది, కామనేగా. అలానే ఇక్కడ కూడా బకెట్ నుంచి ఆబ్జెక్ట్స్ ని డౌన్లోడ్ చేసుకోవడానికి కొంత డిఫాల్ట్ స్పీడ్ ఉంటుంది. లేదు నాకు ఇంకా సూపర్ స్పీడ్ కావాలంటే మీరు యాక్సలరేట్ చేసుకోవచ్చు, అంటే స్పీడ్ పెంచుకోవచ్చు. కాబట్టి ఆటోమేటిక్ ఏం పెరుగుద్ది, దాని ఛార్జెస్ కూడా పెరుగుతాయి. అది ట్రాన్స్ఫర్ యాక్సలరేషన్ అంటే. నెక్స్ట్ ఆబ్జెక్ట్ లాక్, ఎవరైనా ఇంపార్టెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఎవరికైనా పర్మిషన్ మనం ఇస్తే వాళ్ళు కొన్నిసార్లు అమాయకత్వంతోనో ఎందుకో వెళ్ళి ఆబ్జెక్ట్ డిలీట్ చేయొచ్చు, అవునా? చేయొచ్చా చేయకూడదా? ఓకే, మరి చేస్తే మీకు అది డిఫికల్ట్గా, అందుకని మీరు ఇది నాకు చాలా ఇంపార్టెంట్ అనుకున్న ఆబ్జెక్ట్ వెళ్ళి లాక్ చేసి పడేయచ్చు. ఇంకా వాళ్ళు అంటిల్ అన్లెస్ మీరు యాజ్ ఎ ఓనర్ వెళ్ళి డిలీట్ చేసేంత వరకు అది డిలీట్ అవ్వదు. ఇది సేఫ్టీ పర్పస్ కోసం, ఆబ్జెక్ట్ లాక్ అనేది సేఫ్టీ పర్పస్ కోసం. ఇది ఇది చాలా బీభత్సమైన ఇంపార్టెంట్ ఫీచర్. ఇది రిక్వెస్ట్ ఆర్ పేస్ అంటే నాకు ఒక విషయం చెప్పండి. నేను ఒక బకెట్ క్రియేట్ చేశా, ఆ బకెట్ లో కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. నేను ఒక బకెట్ క్రియేట్ చేశా, ఆ బకెట్ లో నాకు కొన్ని ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేశారనుకో, బిల్ ఎవరికి పడుద్ది? నాకే పడుద్ది, బికాజ్ ఐఎమ్ ద బకెట్ ఓనర్. అలా కాకుండా సరదాగా ఈ ఆప్షన్ ఎనేబుల్ చేశాను అనుకో, దాని అర్థం ఏంటంటే బకెట్ ఓనర్ కి ఛార్జెస్ అప్లికబుల్ చేయకుండా ఎవరికి అప్లికబుల్ చేస్తావు? ఎవడైతే ఆబ్జెక్ట్ ని రీడ్ చేశాడో వాడి అకౌంట్ లోకి వేసే డబ్బులు అని. దాని రిక్వెస్ట్ ఆర్ పేస్, ఎవరు ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేశారో వాళ్ళకి ఛార్జెస్ అప్లై చేయమని. ఇది రిక్వెస్ట్ ఆర్ పేస్ అంటే. మొదటి ఒకసారి చూసాకు ఎవరు వచ్చారు, ఇప్పుడు మళ్ళీ ఏమైంది, అక్కడ ఎవరు లేరు, తెలియదు.
అంటే బకెట్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఛార్జెస్ పెడుతున్నాను. అతను కాకుండా వేరే వాళ్ళు రీచ్ చేస్తున్నారు. ఉన్నాడా? వేరే వాళ్ళు రీచ్ చేస్తున్నారు. వాళ్ళు వేరే వాళ్ళు రీచ్ చేస్తున్నారు. ఇప్పుడు రీచ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చేది ఎవరు? నేను ఈ పర్మిషన్ ఇచ్చా, నువ్వు రీచ్ చేస్తావు, నాకు తెలీదా? నేనే పర్మిషన్ ఇచ్చేది నీకు. ఇప్పుడు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఇది యాక్సెస్ చేయకూడదు అని అనుకుంటాను నేను. చేస్తావు ఖచ్చితంగా, పర్మిషన్ ఇచ్చాక అందుకే నీకు. కాకపోతే ఇచ్చి ఇది కూడా ఎనేబుల్ చేస్తా, అప్పుడు బిల్ నీకు పడతా ఉంటుంది. అంతే కదా? వాళ్ళ అమెజాన్ అకౌంట్ నుంచి యాక్సెస్ చేస్తారా సార్? అంతే కదా మరి, అమెజాన్ యాక్సెస్ నుంచి అకౌంట్ చేస్తేనే. అవును, కరెక్ట్. ఓకే, అమెజాన్ యాక్సెస్ నుంచి కాకుండా మీరు బయట అప్లికేషన్స్ నుంచి యాక్సెస్ తీసుకుంటే దానికి గేట్వేస్ అనే కాన్సెప్ట్ ఉంది, అది నెట్వర్క్ లో చెప్పుకుంటాం మనం. ఇక్కడ ఓన్లీ అమెజాన్ నుంచి యాక్సెస్ చేసే ఆప్షనే మాట్లాడుతున్నాం మనం. నెట్వర్కింగ్. అప్పుడు పే ఎలా చేస్తారు సార్? బయట నెట్వర్కింగ్ చేస్తారు అప్పుడు పే ఉండదు, స్టోరేజ్ గేట్వే అనేది వేరు. అప్పుడు ఈ ఆప్షన్ ఉండదు, రిక్వెస్టర్ పేస్ అనే ఆప్షన్ ఉండదు. కానీ మళ్ళీ అక్కడ కూడా ఇంకోటి ఇస్తుంది. ఇప్పుడు నీ అప్లికేషన్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది అనుకో, మీరు AWS లో రన్ అవుతున్నారు అనుకో, అప్పుడు అకౌంట్ లోంచి వచ్చినట్టే అప్పుడు కూడా మరి, అవునా? అలా కాకుండా ఆన్ ప్రిమైజ్ నుంచో మీ ఆర్గనైజేషన్ నెట్వర్క్ నుంచి వస్తే అది మళ్ళీ డిఫరెంట్ కాన్సెప్ట్, నేను నెట్వర్క్ లో చెప్తాను మీకు. బట్ రిక్వెస్ట్ క్లౌడ్ నుంచి వచ్చిందంటే అది ఏదో ఒక అకౌంట్ నుంచి వచ్చినట్టే కదా. అవును సార్. అట్లా జావా అప్లికేషన్ అయినా టెక్నికల్ గా జావా అప్లికేషన్ EC2 మీద ఇంప్లిమెంట్ చేస్తే ఆ EC2 ఉండేది ఏదో ఒక AWS అకౌంట్ లోనేగా, అప్పుడు అకౌంట్ లో ఉన్నట్టేగా, వాడికి పడుతుంది బిల్లు. ఓకే, క్లియర్ ఇక్కడ వరకు? రైట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆప్షన్ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్. స్టాటిక్ అనే టర్మ్ అంటే ఏంటి చెప్పండి? స్టాటిక్ అంటే మీనింగ్ చేంజ్ అవ్వదు, ఫిక్స్డ్, అంతేనా? ఇప్పుడు మనకి గూగుల్ పేజ్ ఉంది, google.com అని కొట్టగానే పేజ్ లోడ్ అవుతుంది. అదే ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ న్యూస్ ఉన్నాయి, ఆన్లైన్ న్యూస్. ఇది ఒక్కొక్కటికి న్యూస్ ఒక రకంగా అనిపిస్తే అందరికి ఒకటేనా? ఒకే రకంగా అనిపిస్తాయిగా. నార్మల్ గా మీరు ఏదైనా న్యూస్ వెబ్సైట్స్కి వెళ్తే దాంట్లో దానికి పెద్ద జావాలు, .NETలు, పైథాన్ టెక్నాలజీస్ అవసరంలా, సింపుల్ HTML, జావా స్క్రిప్ట్ పేజెస్ తో కూడా డెవలప్ చేస్తారు. ఇలా సింపుల్ HTML, జావా స్క్రిప్ట్ ఫైల్స్ తో డెవలప్ చేసే ప్రాసెస్ నే ఏమంటాం మనం? స్టాటిక్ పేజెస్ అంటాం. స్టాటిక్, దీనికి పెద్ద డైనమిక్ లాంగ్వేజ్ అవసరంలా, జావాలో అవన్నీ అవసరం లేదు. అలా మీ ఆర్గనైజేషన్ లో కూడా ఏమన్నా స్టాటిక్ పేజెస్ తో డెవలప్ చేసిన వెబ్సైట్స్ కనుక ఉంటే దాన్ని EC2 సర్వర్స్ మీద రన్ చేసుకునే పని లేకుండా S3 బకెట్ నుంచే డైరెక్ట్ గా వెబ్సైట్ లాగా యాక్సెస్ చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ నే మనం స్టాటిక్ వెబ్సైట్ హోస్ట్. ఓన్లీ స్టాటిక్. మళ్ళీ నేను నన్ను అడిగావు కదా, నేను జావా రన్ చేసుకుంటే ఎక్కడంటే కుదరదు. డైనమిక్, నో డైనమిక్, ఓన్లీ స్టాటిక్. ఓకే, అలాంటి ఫ్రీ. స్టాటిక్ వెబ్సైట్ ఎనేబుల్ చేసిన ఛార్జెస్ లేవు, కానీ ఆ స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేయడానికి కొన్ని పేజెస్ అప్లోడ్ చేస్తావు కదా నువ్వు, వాటికి ఛార్జెస్ ఉంటాయి. మరి సైజే కదా అది కూడా, రైట్? ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని ఎడిట్ అని కొట్టాను అనుకో, ఇక్కడ ఇప్పుడు డిజేబుల్ అయ్యింది. మనం ఏం చేయాలి? ఎనేబుల్ చేయాలి, అంతేనా? ఎనేబుల్ చేసి ఇదిగో ఇక్కడ ఏముంది ఆప్షన్? హోస్ట్ ఏ స్టాటిక్ వెబ్సైట్ అని చెప్పాను. చెప్పిన తర్వాత ఇదిగో ఇండెక్స్ డాక్యుమెంట్. మీకు ఆల్రెడీ ఒక విషయం చెప్పాను, ఏ వెబ్సైట్ లో అయినా ఇనిషియల్ గా ల్యాండింగ్ అయ్యే పేజ్ ని ఇండెక్స్ పేజ్ అంటామని చాలాసార్లు చెప్పాను మీతో. దాని నేమ్ కూడా ఇక్కడ మనం అదే ఇచ్చుకోండి. అదే ఇవ్వాలని రూల్ ఏం లేదు, బట్ స్టాండర్డ్ గా అలా ఇస్తాం. index.html అంటాం, index.html అంటాం, అంతే. ఇంకా వెబ్సైట్ ఎనేబుల్ చేస్తాం, index.html అని నేమ్ ఇస్తాం. సేవ్ చేంజెస్.
ఇప్పుడు మీరు ఎప్పుడైతే స్టాటిక్ వెబ్సైట్ హోస్టింగ్ ఎనేబుల్ చేశారో మీకు ఆటోమేటిక్ గా యూఆర్ఎల్ వస్తుంది అనమాట. వెబ్సైట్ యూఆర్ఎల్ ఆటోమేటిక్ గా మీకు జనరేట్ అవుతుంది. ఈ యూఆర్ఎల్ నేను యాక్సెస్ చేసుకుంటే నాకు ఖచ్చితంగా ఒక ఎర్రర్ వస్తుంది. అది ఎందుకు వచ్చిందో మీరు నాకు చెప్పండి. ఎర్రర్ వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇప్పుడు నేనేం చేయాలి? ఇంకేం మిస్ చేశాను నేను? అంటే వెబ్సైట్ కూడా మన రాలేక HTML కూడా ఏమి ఆ పేజ్ లేదేమో. ఎనేబుల్ చేసే ఆప్షన్ బాగానే ఉంది. index.html పేజ్ నువ్వు లోడ్ అవ్వు అని చెప్తున్నా, మరి ఆ ఫైల్ ఎక్కడ? ఇప్పుడు ఇది వర్క్ అవుతుంది అకార్డింగ్ టు S3 బిహేవియర్, ఇది కరెక్ట్. అది లోడ్ అవ్వడానికి ట్రై చేస్తుంది, కాకపోతే ఆ ఫైల్ ఎక్కడ లేదు కాబట్టి ఫెయిల్ అయిపోతుంది. పర్ఫెక్ట్. కాబట్టి ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలి? వెళ్ళి ఆ ఫైల్ ని S3 లోకి వెళ్ళి ఇప్పుడు మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళి ఆబ్జెక్ట్స్ లోకి వెళ్ళి ఈ index.html ఫైల్ ని అప్లోడ్ చేయాలి. మీరు ముందే ఆ ఫైల్ రెడీ చేసి పెట్టుకోవాలి. నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి అప్లోడ్ చేస్తా. మన దగ్గర ఫస్ట్ టైం మన దగ్గర ఉండదు కాబట్టి ఆబ్వియస్ రెడీ చేసుకోవాలి. మనం ఎక్కడో పెట్టా. అప్లోడ్ అంట. ఉందిగా. అయితే ఇప్పుడు మళ్ళీ ఎర్రర్ మారింది. ఇదేం ఎర్రర్? యాక్సెస్ డినైడ్. ఎందుకంటే మీరు ఆబ్జెక్ట్ అప్లోడ్ చేశారు, బాగానే ఉంది, కానీ స్టిల్ అది ప్రైవేట్. అప్పుడు మీరు ఎలా యాక్సెస్ చేస్తారు? కాబట్టి మనం దాన్ని పబ్లిక్ చేయాలి. అంతే. ఇప్పుడు వెళ్ళి ఎలా ఎలా చెప్పాం? పబ్లిక్ ఎలా చేయాలి చెప్పండి. జస్ట్ ఇది సెలెక్ట్ చేసుకుంటాం, దీని యాక్షన్స్ లోకి వెళ్తాం, డైరెక్ట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ. మేక్ పబ్లిక్. ఎస్, పబ్లిక్ అయిపోద్ది. ఇప్పుడు వెళ్ళి మీరు రిఫ్రెష్ చేయండి, ఆటోమేటిక్ గా ఆ పేజ్ లోడ్ అయిపోతుంది మనకి. అంటే నా దగ్గర ఇండెక్స్ పేజ్ లే, అందుకని ఇది లోడ్ అవుతుంది. మీకు కావాల్సింది మీరు ఏదో పెట్టుకోండి. ఇవి రియల్ టైమ్ లో చాలా యూజ్ చేస్తున్నారు. ఒకసారి నా వెహికల్స్ కి ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేస్తే ఇన్సూరెన్స్ కాపీ కూడా మెయిల్ పంపించకుండా S3 బకెట్ లో పెట్టి మనకి S3 బకెట్ URL పంపిస్తున్నారు వాళ్ళు. అర్థం చేసుకోండి. URL యాక్సెస్ చేస్తే ఇన్సూరెన్స్ కాపీ లోడ్ అయిపోద్ది. సింపుల్. అలా చాలా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీరు ప్రాక్టికల్లీ ఫేస్బుక్ లో మీరు వెళ్ళి ఒక ఫోటో కానీ వీడియో కానీ అప్లోడ్ చేస్తే అప్లికేషన్ తీసుకెళ్లి దాన్ని S3 లో స్టోర్ చేస్తారు. మళ్ళీ మీరు రీడ్ చేసేప్పుడు S3 నుంచి రీడ్ చేసుకుంటారు. అలా ఎన్నో సినారీస్ ఉన్నాయి S3 బకెట్ వల్ల అడ్వాంటేజెస్. ఓకే, ఇవి S3 బకెట్ కున్న ఆప్షన్స్. మీకు ఇంకొక చిన్న ఆప్షన్ చెప్పాలి. స్టోరేజ్ క్లాసెస్ లో మీకు గ్లేషియర్ అనే ఆప్షన్ చెప్పా, గుర్తుందా? జనరల్ గా గ్లేషియర్ అనేసరికి లో కాస్ట్ స్టోరేజ్ అంటాం. లో కాస్ట్. దీన్ని బ్యాకప్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. బ్యాకప్ పర్పస్ కోసం ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు దీన్ని. అయితే జనరల్ గ్లేషియర్ అనగానే మనకు గుర్తొచ్చేది స్లో డౌన్లోడ్ అని నేను చెప్పాను మీకు. 2 hours పట్టచ్చు, 12 hours పట్టచ్చు. అవునా? మరి మీరు కన్సోల్ నుంచి డేటాని అంత స్లోగా అప్లోడ్ చేయడం, డౌన్లోడ్ చేయడం చేశారనుకో, ఈ వెబ్సైట్ ఈ బ్రౌజర్ లో చేస్తే HTTP రిక్వెస్ట్ కదా వెళ్ళేది. అది 30 minutes తర్వాత ఆటోమేటిక్ గా ఫెయిల్ అయిపోయి మీ డౌన్లోడ్ మొత్తం ఫెయిల్ అయిపోతుంది. అందుకని వీడు గ్లేషియర్ ఏం చేశాడంటే, ఒరేయ్ నువ్వు స్టోరేజ్ క్లాస్ లో ఒకటివే నాకు తెలుసు,
కానీ అన్ఫార్చునేట్లీ నువ్వు ఇంత టైం తీసుకుంటావు కాబట్టి అంత టైం నేను మీకు ఇవ్వలేను. కాబట్టి నువ్వు దయచేసి HTTP ప్రోటోకాల్ అంటే బ్రౌజర్ లో నుంచి నీకు నేను ఆప్షన్ ఇవ్వను. కాబట్టి నువ్వు గ్లేషియర్ లోకి డేటాను అప్లోడ్ చేసుకోవాలన్నా డౌన్లోడ్ చేసుకోవాలన్నా నువ్వు కమాండ్ లైన్ ద్వారా లైనెక్స్ కమాండ్ లాగా చేసుకో. నేను నీకు కొన్ని కమాండ్స్ ఇస్తా, వాటిని చేసుకో అంటాను. అందుకని ఈ గ్లేషియర్ కాన్సెప్ట్ ను మాత్రం సపరేట్ గా హ్యాండిల్ చేయడం స్టార్ట్ చేశాడు. గ్లేషియర్ కాన్సెప్ట్ మాత్రం సపరేట్ గా హ్యాండిల్ చేయడం. సో మనకి S3 ఆప్షన్ ఉన్నా కూడా ఈ గ్లేషియర్ ని సపరేట్ గా వీడు ఆప్షన్ లాగా హ్యాండిల్ చేస్తాడు. చూడండి S3 ఉంది, మళ్ళీ సపరేట్ గా గ్లేషియర్ ఉంది, అవునా? సో వీడు కన్సోల్ లో ఎంతవరకు అంటే ఇప్పుడు S3 లోకి వెళ్ళి బకెట్ క్రియేట్ చేస్తాం, అవునా? దాని తర్వాత ఆబ్జెక్ట్స్ మ్యాటర్, అంతే కదా? వీడు కూడా S3 గ్లేషియర్ లో బకెట్ క్రియేట్ చేసే వరకు ఆప్షన్ ఇస్తాడు. కానీ బకెట్ అనే నేమ్ ఆల్రెడీ నేను S3 లో వాడుతున్నాగా, మళ్ళీ అదే నేమ్ ఇక్కడ వాడలేనుగా. అందుకని దాన్ని సింపుల్ గా నేమ్ చేంజ్ చేసి నువ్వు వాల్ట్ అని పిలువ అంటాడు. వాల్ట్ S3 లోకి వచ్చేసరికి బకెట్, గ్లేషియర్ లోకి వచ్చేసరికి వాల్ట్. సో మనం AWS కన్సోల్ యూజ్ చేసి వాల్ట్ క్రియేట్ చేయగలుగుతాం, పర్మిషన్ చేంజ్ చేయగలుగుతాం, వాల్ట్ డిలీట్ చేయగలుగుతాం. కానీ దాంట్లోకి డేటాని మాత్రం అప్లోడ్ చేయలేము, డౌన్లోడ్ చేయలేము. అలా చేయాలి అంటే త్రూ కమాండ్స్ ద్వారానే చేసుకోవాలి. అవి చూద్దాం తర్వాత మనకి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏం ఆప్షన్ ఉంది? క్రియేట్ వాల్ట్ అని ఉంది. వెళ్ళి వాల్ట్ ఇవ్వండి, బ్యాచ్ 6 వాల్ట్ ఇలా ఇవ్వండి. ఏమన్నా S3 లో ఈవెంట్స్ చెప్పుకున్నాం గుర్తుందిగా, అవి తర్వాత చూద్దాం మనం. ప్రస్తుతానికి టర్న్ ఆఫ్ చేస్తున్నాను. ఎస్, క్రియేట్ వాల్ట్, అంతే. చూడండి, ఇప్పుడు నేను వాల్ట్ ఓపెన్ చేసినా కూడా మీకు అప్లోడ్ అండ్ డౌన్లోడ్ అని ఎక్కడా కనిపించదు చూడండి. ఎందుకంటే వీడు అసలు దీంట్లో మీకు ఆప్షన్ ఎనేబుల్. అసలు ఒక విషయం ఆలోచించండి, మీరు ఇక్కడ అప్లోడ్ డౌన్లోడ్ అనే ఆప్షన్ ఇస్తే అసలు దీన్ని సపరేట్గా పెట్టడం ఎందుకు? S3 లోనే పెడితే సరిపోద్దిగా. అలా ఎలవ్ చేయట్లేదు కాబట్టి దీన్ని AWS లో ఒక సపరేట్ రిసోర్స్ లాగా హ్యాండిల్ చేస్తున్నాడు దీన్ని. కాకపోతే నిజానికి ఇది కూడా ఒక స్టోరేజ్ క్లాసే. నేను మీకు చూపించాను కదా, గ్లేషియర్ డీప్ ఆర్కైవ్, గ్లేషియర్ ఇన్స్టాంట్ రిట్రైవల్ అని. అదే గ్లేషియర్. కాకపోతే దాన్ని డైరెక్ట్ హ్యాండిల్ చేసుకోవడానికి మాత్రం ఓన్లీ వాల్ట్ క్రియేషన్ నే కన్సోల్ అలౌ చేస్తాడు. కానీ ఆబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయడానికి మాత్రం మనం CLI అని ఉంటుంది, కమాండ్ లైన్ ఇంటర్ఫేస్ అని కమాండ్స్ ఉంటాయి, చెప్తా తర్వాత మీకు. దాంతో మనం అప్లోడ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది మనకి AWS లో ఉన్న 3 స్టోరేజెస్ లో ఒక కాన్సెప్ట్ కాల్డ్ S3. ఓకే, రేపు మనం EBS చెప్పుకుందాం. దట్ ఈస్ ఎ సెకండ్ స్టోరేజ్. అది అయిపోయిన తర్వాత EFS. రెండు ఒక రోజు పడతాయి. EBS ఒక రోజు పడుతుంది, EFS ఒక రోజు. ఎప్పుడు పెట్టుకుందాం చెప్పండి సార్? ఇదే టైంకి ఈవినింగ్. ఇదే టైం మీ ఇష్టం. రేపు ఫ్రీ నేను. ఈ సండే కూడా ఫ్రీ, సండే కూడా ఉంటుంది క్లాస్. సండే కూడా ఉంటుంది. సండే మీ ఇష్టం, మార్నింగ్ పెట్టుకుందాం, ఏదైనా పర్లా. రేపు 11కి పెట్టండి సార్.